రాజ్ కిరణ్ గారు, నమస్కారం. ఇంకా ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ పాకశాల. ఈయన జగదీష్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్, అన్ని ఆర్టిస్ట్ బాగా మంచి ఆర్టిస్ట్ చేశారు. సో బిఫోర్ స్టార్టింగ్ ద థింగ్ ఏంటంటే మీరు చేయి చెప్పండి, మీరు కూడా పెట్టచ్చు, పెట్టని చెప్తాను. నేను చెప్పింది రిపీట్ చేయండి. కెమెరా లెన్స్ సాక్షిగా మీరే చెప్పండి. మీకు ఇది కెమెరా లెన్స్ సాక్షిగా, కెమెరా సాక్షిగా, పోస్టర్ సాక్షిగా, అన్ని నిజాలే చెప్తాను. అబద్ధాలు చెప్పండి. మీరే చెప్పరా? ఇది గుర్తుంచుకోండి. మొత్తం సీరియస్లోనే ఇది మీరు స్ట్రాంగ్గా గుర్తుంచుకోవాలి. సో కథ ఏంటి, కథ మీకు ఎలా ఉంది ఏంటి అని అడగదు. ఎందుకంటే కథ అది కొంచెం ఏదో ఉంది కాబట్టి మీరు ఈ చెప్పగానే మీకు చెప్తారు, మీరు ఏదో వచ్చారంటారు అని. సో ఫైనల్గా మీరు ఒకటి నమ్మే కదా, ఇప్పుడు తక్కువ ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ మీద లేదంటే ఒక టీం మీద ఇన్వెస్ట్ చేయడం తక్కువ అమౌంట్ కాదు. చాలా ఒక నమ్మకంతో ఇన్వెస్ట్ చేశారు. ఏ నమ్మకం? ఇప్పుడు కథ అనేది ఓకే మీకు చెప్పాము, మీరు విన్నారు, అంతా బాగుంది. జనరల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుందంటే చెప్పడం వరకు బాగుంటుంది, అది రిలీజ్ అయ్యేదే ఈవెన్ డైరెక్టర్ కూడా కంప్లీట్ తెలియదు స్క్రీన్ మీద ఏమొస్తుంది, ద ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి అన్నది చాలామంది తెలియదు. అవుట్పుట్ వచ్చేంత వరకు ఇది నేను ఏం సినిమా ఇదా అని చెప్పి లాస్ట్ మినిట్ డైరెక్టర్లు కూడా ఆశ్చర్యపోయే సందర్భాలు ఉంటాయి. సో ఫైనల్ సినిమా ఇండస్ట్రీలో ద మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫైనల్ అవుట్పుట్ అన్నది ఎవరికి తెలియదు. బట్ ఒకదాన్ని నమ్మి మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం కదా. సో ఆ నమ్మకం, ప్రొడ్యూసర్కి ఉండాల్సిన నమ్మకం. మీరు అసలు ఏం నమ్మారు? మీరు జగదీష్ గారు నమ్మారా, అంటే ఆయన రిఫరెన్స్ పెట్టి వచ్చినట్టు నమ్మారా, లేదంటే డైరెక్టర్ నమ్మారా? లేదండి, ఇప్పుడు అందరూ నమ్మకనే సినిమా ఇంకా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరేం నమ్మారు చెప్పండి. నేను అన్నీ నమ్మాను. అంటే ఓకే, ఫస్ట్ నమ్మాను. ఓకే, మీ డెసిషన్ మీద నమ్మారు. మీరు తీసుకున్న డెసిషన్ పర్ఫెక్ట్ అని నమ్మారు. నెక్స్ట్ ఫణి కృష్ణ గారిని చూసే ఇది చేయగలరా లేదా అన్న క్వశ్చన్ మీకు రాలేదు? లేదండి, యాక్చువల్లీ చేస్తారా చేయలేదని డౌట్ అయితే రాలేదు. ఫస్ట్ ఒకరోజు జగదీష్ వచ్చాడు. ఇంతకుముందు యాక్చువల్లీ బ్యానర్ స్టార్ట్ అయ్యి 2011లో స్టార్ట్ చేశాను ఐశ్వర్య ఇన్స్టిట్యూట్. ప్రీవియస్లో వేరే ప్రాజెక్టు అనుకుంటున్నాను చేద్దామని. బట్ ఏమైందంటే ఆ ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడు జగదీష్ అన్నాడు, సార్ ఈ ప్రాజెక్టు మనం దీంతో లాంచ్ అవుతే మన బ్యానర్కి మంచి గుర్తింపు వస్తుంది, యూనిక్ కథ, కాన్సెప్ట్ బాగుంది అని చెప్పేసి చెప్పాడు. నాకు కథ తను చెప్పలేదు, నేను డైరెక్ట్గా చెప్పాను డైరెక్టర్కి, ఆల్రెడీ వీ హ్యావ్ కమిటెడ్, బట్ కథ చెప్తానని చెప్పాను చెప్పు, వెంటనే చేస్తాను గ్యారెంటీ లేదు, కథ నచ్చితే మాత్రం చేస్తాను తెలియదు నాకు, బట్ ఒకసారి రమ్మని హోల్స్ పెట్టుకోవద్దని చెప్పాను. 1 fine day వచ్చాడు, నేను తీసుకొచ్చాడు, కథ చెప్పాను. అయితే నా మ్యారేజ్ ఈజ్ వెరీ గుడ్. సో ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ విల్ ట్రై టు డూ దిస్, బట్ డోంట్ హోప్ ఇన్ ఇట్ చెప్పాను. అప్పుడు అది స్టోరీ హంట్ చేస్తుంది. ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ యూర్ లాంచింగ్ యూ బ్రాండ్ ద నేమ్ ఆఫ్ ఐశ్వర్య ఇన్స్టిట్యూట్, సో వీ నీడ్ టు డూ సంథింగ్ న్యూ. కొత్తది చేయాలి, కొద్దిగా అటెంప్ట్ చేయాలి, టెంప్టివ్ ఉండాలి. ఆడియన్స్ కూడా అరే బలుందిరా సినిమా ఇది, ఎవరు తీశారు అన్న గుర్తింపు రావాలి. ఇది స్వార్థం, బట్ మంచి ప్రాజెక్ట్తో రావాలి. సో ఈ ప్రాజెక్ట్లో అన్ని కొత్తదనం ఉంది. రెండోది ఏంటంటే వైడ్ యాక్సెప్టెన్స్ ఉంటుందని నేను అనుకున్నాను. కథలో తీవ్రమైనటువంటి సంఘర్షణ ఉంది, పాత్రల మధ్య కానివ్వండి, స్టోరీ లైన్లో కానివ్వండి, లేదా స్ట్రగుల్ కొత్తగా ఇన్నోవేటివ్ ఉంది ఒకటి, ప్లస్ జనాలకి బాగా వెళ్ళిందంటే చాలా బీభత్సంగా అవుతుంది జనాలు. ఇలాంటి ప్రాజెక్ట్ టేకప్ చేయడం వల్ల రిస్క్ ఎంతైతే ఉందో సక్సెస్ కూడా అంతే ఈక్వల్గా ఉంది. సో రిస్క్ సక్సెస్ అనేది ఈక్వల్ బ్యాలెన్స్గా ఉంది. సరే మనం ఫస్ట్ అటెంప్ట్ చేస్తే ప్రజెంట్ అటెంప్ట్ చేయడంలో తప్పేం లేదు, మంచి ప్రయత్నం చేద్దాం, సరే చూడండి. అటెంప్ట్ చేయడం తప్పేం లేదు. ఫస్ట్ దాంట్లో మంచి ఇదంతా ఒక జనరల్ ప్రొడ్యూసర్ ఉండాల్సినదే. ఇవన్నీ ఒక వ్యక్తి ఎలా అన్నారు, ఈ మీద నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఈ టీం మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను అన్న నమ్మకం మీకు అసలు ఎలా కుదురుతుంది? కథ బాగుంది, ఓకే వెరీ గుడ్, దాన్ని ఈ కథని ఎగ్జిక్యూట్ చేయగలరు ఈ టీము? లేదండి, ఇది నేను నమ్మేదంటే ఒక డైరెక్టర్ మీద మొత్తం భారం అయ్యాను సినిమా. ఒకటండి, డైరెక్టర్ టీం కూడా, డైరెక్టర్ కూడా టీం ఉంటుంది. టీం బట్టే డైరెక్టర్, డైరెక్టర్ బట్టే టీం. ఈ కంప్లీట్ టీంని, ఆ టీంని లీడ్ చేసే డైరెక్టర్ని, ఈ వ్యక్తి నేను నమ్మాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఫణి కృష్ణ సిరిగానే ముందు ప్రీవియస్ మీకు తెలియదు, అతను చేసిన వర్క్స్ మీకు తెలియదు, ఏం తెలియదు. బట్ ఓన్లీ ఆయన కథ చెప్పిన విధానం మీకు నచ్చింది, ఈయన ఎగ్జిక్యూట్ చేస్తాడు అన్న బిలీఫ్ కలవడానికి మీరు అసలు ఫేజెస్తో డిస్కషన్స్ అవుతాయండి. ఒక కథ రచయిత కానివ్వండి, లేదా టెక్నికల్ టీమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు విల్ ట్రావెల్ విత్ ద పీపుల్. ఇట్ విల్ టేక్ ఒక రోజు 1 day అవ్వదు కదా, ఇట్ విల్ టేక్ సర్టన్ టైం టు ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్. సో మేమేం చేసామంటే ఫస్ట్ కథ విన్నాము, దాని తర్వాత స్టోరీ డైలాగ్స్ రాసుకున్నాం, స్టోరీని మళ్ళీ చదివాము, కరెక్షన్స్ ఉంటే మళ్ళీ సిటీస్లో కరెక్షన్ చేసుకున్నాం, యాడ్ ఆన్ జరిగింది ఇందాక.
సో అవన్నీ అయిన తర్వాత లొకేషన్స్ ఎక్కడ లొకేషన్ స్టార్ట్ అవుట్ చేస్తాం. సో ఒక్కొక్కటి పద్ధతి మీద చేసుకుంటే వెళ్ళాం. ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ జరిగింది సినిమాకి, బట్ ప్రీ ప్రొడక్షన్ కంటే కూడా పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ జరిగింది సినిమాకి. సో దీనివల్ల ఏమైపోయిందంటే ఎవ్రీబడి ప్రాజెక్ట్ తన ఓన్ అనుకుంటాం, అది ఈ సినిమాకి బాగా అసెట్ అయింది. పేరు దేవిక జాగర్లముడి, తండ్రి సత్యనారాయణ జాగర్లముడి, తల్లి లక్ష్మీ జాగర్లముడి. పుట్టిన తేదీ జూలై 4, 1991 గురువారం. చంపిన తేదీ నవంబర్ 11, 2013 సోమవారం. చదివింది MSc. చంపింది 3, అందులో ఒకరిని బాయ్ ఫ్రెండ్, పేరు కార్తిక్. మిగతా 2 జస్ట్ ఫ్రెండ్స్, విష్ణు, సుబ్బు. ఇది రికార్డ్స్లో ఉన్న కథ. కానీ నాకు తెలియాల్సింది అసలు కథ. ఎలా చెప్తాంరా? నోటితోనే చెప్తాం. లెటర్ రాయడానికి నా రైటింగ్ బాగోదు, యూనిక్గా ఆలోచించేంత బ్రెయిన్ నాకు లేదు. నువ్వేం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా? కంగారు పడకండి సార్, ఉల్లిపాయలు వేగంగానే వంట అయినట్టు కాదు. మీకు విషయం చెప్పనా? మందెక్కువ తాగినా దమ్మెక్కువలైనా బాడీలో రెసిస్టెన్స్ పవర్ తగ్గి ఇలా చిన్న చిన్న వాటికి కళ్ళు తిరిగి పడిపోతారు. హ్యాపీ జయేష్ గారు ఇప్పుడు జనరల్గా ఫస్ట్ కథ మీద ఉన్నారు. ఈయన దగ్గరికి వెళ్ళక ముందు ఒకనొక సందర్భంలో ఒకనొక సిట్టింగ్స్లో కూర్చున్నప్పుడు నాకు తెలిసి హార్డ్లీ నాకు ఫనీ చెప్పింది ఏంటంటే ఒక సీనే చెప్పాను. సో ఇమీడియట్గా నెక్స్ట్ డే కథ కూడా చెప్పలేదు, ఒక సీన్ ఒకటి చెప్పారు అంతే. నెక్స్ట్ డే వచ్చి మీరు ఫనీతో డిస్కస్ చేసేటప్పుడు నేను 2-3 డిస్కషన్స్ బయట మనం చేసాను. ఒక సీన్ బట్టి మీరు ఎలా డిసైడ్ చేశారు ఈ సినిమాని రాష్ట్రంగా చూద్దాం? ఓకే, అలా చెప్తాను. ఫస్ట్ ఇది యాక్చువల్గా దిలీప్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, డైరెక్టర్ యాడ్ మేకింగ్ డైరెక్టర్, చాలా యాడ్స్ కూడా చేశాడు. ఆయన మాకు మ్యూచువల్ ఫ్రెండ్ దిలీప్, పనికి నాకు మ్యూచువల్ ఫ్రెండ్ దిలీప్. ఆయనతో పనిని కలిసాను ఒక లిజర్పేటలోని పని ఒక సీన్ చెప్పాడు. అప్పటికే నేను రాజు ప్రొడక్షన్ చేద్దాం. ఇద్దరు కంబైన్ మీన్స్ అలాగే చేస్తాం. ఇది మాది, ఇది మాది ఒక చెట్టు. మేము బేసికల్గా మేము ఆర్టిస్ట్. కొన్ని పరిస్థితుల వల్ల ఇండస్ట్రీ దూరంలోకి వచ్చింది. అట్ ద సేమ్ టైం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసి ఏదో చేద్దాం, మళ్ళీ ఇండస్ట్రీలోనే ఏదో చేద్దాం అనుకున్నాం. అలాంటి టైంలో ఏదైనా చేయాలని హట్కర్ చేయాలి, అంటే రొటీన్ ఉండకూడదు, భిన్నంగా చేయాలి. ఆ టైంలోని నేను దిలీప్ గారి ఇంటికి వెళ్ళడం, అక్కడ పని పరిచయం అవడం, పని కొన్ని మేబీ 2 సీన్స్ చెప్పాడు అంతే. 2 సీన్స్ చెప్పడం అది నాకు నిజంగా అలాంటి సబ్జెక్ట్ అనిపించింది. అది ఫస్ట్ రాజకీయం చెప్పాను, ఇలాంటి సబ్జెక్ట్తో మనం లాంచ్ అయితే ఎలా ఉంటుంది. డెఫినెట్గా ఇండస్ట్రీ అంతా ఒకసారి తిరిగి చూస్తుంది, ఇది ఎవరు రావు ఈ అటెంప్ట్ ఏంటి, మాకు కూడా కావాల్సింది. వెంటనే చెప్పాను, పనిని పిలిపించడం జరిగింది. పని కూడా సబ్జెక్ట్ చెప్పాడు, రాజకీయం బాగా ఇంట్రెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఇందులో మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే కొత్త చిన్న బడ్జెట్ సినిమా, మొత్తం అందరూ కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళు, అందరూ ఇది నాది, నా ప్రాజెక్ట్, నేను ప్రూవ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ చేసిన సినిమా. అందుగురించి ఇప్పుడు పాఠశాల మీరు ప్రొడక్షన్లో ఇచ్చిన ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం మీరు ట్రావెల్ అయ్యారు కదా. ట్రావెలింగ్లోని లైక్ మీకు ఎప్పుడైనా సరే ఈ అనవసరంగా టేకప్ చేశాను లేదంటే ఓకే పర్లేదు ఇలాంటి భయాలు ఉంటాయి కదా. ఇప్పుడు జనరల్గా వీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ప్రొడక్షన్ టైంలోనే టైంకి లొకేషన్స్ మనకి సెట్గా ఉన్న లొకేషన్స్ పోవడం. సో ఈ మూమెంట్లోనే నేను అనవసరంగా నా ఫ్రెండ్ని రిస్క్ చేశాను, నేను అనవసరంగా పెట్టి అన్న కంప్లైంట్ ఫీల్ అవ్వను. డెఫినెట్గా ఈ ఉద్దూర్ 2014 వచ్చింది. ఆ నెక్స్ట్ డే మేము స్టార్ట్ చేసాం. అప్పుడు అనుకున్నాం అనవసరంగా కమిట్ అయ్యాం, మనకు స్టార్టింగ్ ఎఫెక్ట్ అయినా మళ్ళీ నాకు అనిపించింది యాజ్ ఒక ఫ్యామిలీతో ట్రావెల్ చేద్దాం అనుకున్నాం. ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎదుర్కొన్నాం. ఇలాంటి కాన్సెప్ట్లోని మా రైట్ ఊరుకున్నా అంటే మీరే
మీరే చాలా హెల్ప్ చేస్తారు. కొన్ని లొకేషన్స్ లేవు, మేము అనుకున్న లొకేషన్స్ లేవు, బట్ ఆ సీన్ తీయాలి. ఆ సీన్ ఈ సీన్కి ఈ లొకేషన్ కూడా యాక్ట్ అవుతుంది, అలాంటి లొకేషన్ చూపించారు మీరు. అలాగే చాలా మేము అనుకున్నట్టు చేసాం. ఇక్కడ ఎడిటింగ్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్లోని ఫస్ట్ టైం చూసినప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ ఫస్ట్ టైం చూసినప్పుడు అప్పుడు నేను రిలాక్స్ అయ్యాను, నేను హ్యాపీ అయ్యాను. బట్ ఫుల్ 100% మాత్రం నేను హ్యాపీ అయ్యాను. ఇంకా చెప్పాల్సింది చాలా ఉన్నాను. ఇప్పుడు ఇంత చెప్తే మనకున్న లిమిటేషన్స్ లో మనకున్న లిమిటేషన్ ఏమీ అనుకోవచ్చు, సెన్సార్ భయం అనుకోవచ్చు, లేదా పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారో లేదో అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు. మనం తీయలేదు. అట్ ద సేమ్ టైం అంత తీసుంటే పరిస్థితి ఏంటి? మనకి దీనికే మన సెన్సార్ వాళ్ళు అంత కూడా పెట్టేసరే, పొరపాటున అలా తీసుంటే పరిస్థితి ఏంటి? అందులోని మూవీలోనే యాక్చువల్లీ ఒక డ్రైవింగ్ ఒక సీన్ ఉంది. మీరు ఒక ఎస్ఐ జీప్ డ్రైవ్ చేస్తూ ఒక అమ్మాయిని ఎక్కడి దగ్గర తీసుకెళ్తారు. ఫస్ట్ నుంచి ఏంటంటే ఆ సాంగ్ కూడా మీరు ఏదో డ్రైవ్ చేశారు, కానీ లాస్ట్ మూమెంట్లోని సంభవ్ ఆ స్వాగ్ అయిపోయింది. మీ డ్రైవింగ్ సీట్లోనే అమ్మాయి హీరో నుంచి కూర్చుంది, మీరు కూర్చొని ఆ అమ్మాయిని చూస్తూ హ్యాపీగా అయిపోతుంది. ఈ మార్పు ఎందుకు జరిగింది అసలు? లాస్ట్ మినిట్లో సిచ్యువేషన్ ఏంటంటే నాకు యాక్చువల్లీ డ్రైవింగ్ రాదు. ఈ క్యారెక్టర్ కోసం నేర్చుకోవాలి. అప్పటికి నేర్చుకోవడానికి టైం తక్కువ దొరికేది. నేను పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువైపోయింది నాకు, అది ప్రీ ప్రొడక్షన్ ఎక్కువైపోయింది నాకు. అప్పటికి లాస్ట్ టైం దగ్గరకు వచ్చేస్తాను, నేర్చుకోవాలి ట్రై చేశాను. లొకేషన్కి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి వేరేలో ఉన్నాయి. ఉద్దు తుఫాన్ వచ్చి మొత్తం అంతా చిన్న భిన్నం అయిపోయింది. అలాంటి పొజిషన్లోని ఒక కొత్త అప్పుడే నేర్చుకున్న వాళ్ళు డ్రైవ్ చేయాలి విత్ ఎమోషన్స్. డ్రైవ్ చేయడమే ఒక పెద్ద కళ. విత్ యాక్టింగ్ చేస్తూ యాక్టింగ్ అంటే అవ్వదు, తేడా అయిపోద్దని అప్పుడు ఏం చేశారంటే మా డైరెక్టర్ పనికృష్ణ వెంటనే షిఫ్ట్ చేశారు. అమ్మాయిని డ్రైవ్ చేస్తూ మీరు లాస్ట్ మూమెంట్ ఎందుకో ఇవాళ పట్టు కొత్తగున్నదే, వింతగా అరింగి చుక్క నీల రాలనే, కళ్ళతోటి గుండెలోకి బాణమయ్యకే నొప్పి కలుగుతుంది నాకే, ఒక్కసారి 1000 వాట్ల డబ్బు మొదలే మోగేనే. ఇంకో విషయం, డైరెక్టర్ ఒక టీం సెట్ చేసిన తర్వాత ఆ టీంని మీరు ఎప్పుడు వేలు పెట్టి చూపించలేదు. యాస్టిస్ అని ఏదైతే టీం పెట్టారో అతని మీద నమ్మకంతో వెళ్ళిపోయారని చెప్పి డైరెక్ట్గా చెప్పారు, మీరు చెప్పారు. కానీ లొకేషన్లోని డైరెక్టర్ షూట్ చేసినప్పుడు మైక్ పట్టుకుని మానిటర్ ముందు డైరెక్టర్ కూర్చుంటే పక్కన మీరు కూర్చొని టైం అయిపోతుంది తీసుకున్న టైం అయిపోతుంది అని మీరు చాలాసార్లు ఇన్సిస్ట్ చేశారు కదా. అప్పుడు మీకు అనిపించలే ఏంటంటే తొందరగా అయిపోతుంది, క్వాలిటీ రాదు, మనం ఎందుకు కంగారు పడుతున్నాం అని మీకు అనిపించలేదు? అది కాదు, తొందరగా ఇదే చేయాలి. ఎందుకంటా అంటే ఇప్పుడు కొన్ని పర్పస్ఫుల్గా కొన్ని ఇన్సిడెంట్ లేట్ అవుతుంది. షార్ట్ రెడీ ఉంటుంది, ఆర్టిస్ట్ రెడీ ఉంటుంది, కెమెరా ఉంటుంది, లైట్ ఉంటుంది. ఇప్పుడు మనం అనుకుంటాం ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, ఈ డైరెక్టర్ తొందరగా లైట్ పెట్టించచ్చు కదా, అట్లా చేసి వర్క్ చేయొచ్చు కదా, ఉంటుంది కదా. కొట్టాలనిపించలేదు, తిట్టాలనిపించింది. కొట్టాలని తిట్టలేదు అనుకుంటాను కానీ తిట్టాం కదా. ఇంకొద్దిగా ఫోర్స్ చేసి ఎందుకంటే బికాజ్ టైం అనేది చాలా ఒకసారి ఆన్ అయిందంటే, షెడ్యూల్ ఆన్ అయిందంటే ఇట్స్ టైం ఈజీ కొట్టు మనీ నీట్ థింగ్స్ టు ద ఫాస్ట్. ఎందుకంటే అందరూ కొత్త కాబట్టి ఇనిషియేటివ్ తీసుకోవాలి. బట్ ఇక్కడ నేను మర్చిపోయేది ఏంటంటే ఇతను కొత్త కదా, ఇతనికి పాప సర్క్యూమ్స్టెన్సెస్ పరిస్థితులు అన్నీ కొత్త కదా, అది కొంచెం మైండ్లో ఇప్పుడు జనరల్ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి చాలా కూడా వస్తాయి. అది ఇండస్ట్రీలో నాకు తెలుసు. ఏంటి అసలు ఎందుకు వస్తాయి గొడవలు అంటే నమ్మకం పోయినప్పుడా లేదంటే ఏంటి అసలు ఎందుకు వస్తాయి, ఏ సిచ్యువేషన్కి వస్తాయి కూడా డైరెక్ట్? చాలా కారణాలు. ఒకటి ఏంటంటే ఇన్ టైమ్ షూట్ కంప్లీట్ అదొక కారణం. రెండో కారణం వచ్చి అనుకున్న బడ్జెట్ క్రాస్ అవుతుంది, చెప్పిన బడ్జెట్ నుంచి క్రాస్ అవుతుంది. తర్వాత రెండోది అంటే కోఆర్డినేషన్ మిస్ అయినప్పుడు. ఓవరాల్గా
చెప్పింది చేశారో లేదా? 90% he did. మీకేం చెప్పారో డైరెక్టర్ గారు అది మీకు చేసి చూపించారు. Yeah. ఎటువంటి కంప్లైంట్స్ లో ఏమి Complaints అంటే very this is the first project to all of us. So errors can be done anyway. But this project లో అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా మా హార్ట్ 1-2 షాట్స్ మిస్ అయ్యి ఉండొచ్చు, బట్ ఇంకొన్ని బెటర్ చేస్తుంటే అయ్యి ఉండేది. బట్ ఇట్స్ ఓవరాల్ కంప్లీట్ ప్రాజెక్ట్ అయితే ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ నా. పేరు దేవక జాగర్లముడి, తండ్రి సత్యనారాయణ జాగర్లముడి, తల్లి లక్ష్మీ జాగర్లముడి. పుట్టిన తేదీ జూలై 4, 1991 గురువారం. చంపిన తేదీ నవంబర్ 11, 2013 సోమవారం. చదివింది ఎంఎస్సి. చంపింది ముగ్గురిని, అందులో ఒకరిని బాయ్ ఫ్రెండ్, పేరు కార్తిక్. మిగతా ఇద్దరు జస్ట్ ఫ్రెండ్స్, విష్ణు, సుబ్బు. ఇది రికార్డ్స్లో ఉన్న కథ. కానీ నాకు తెలియాల్సింది అసలు కథ. ఎలా చెప్తాంరా? నోటితోనే చెప్తాం. లెటర్ రాయడానికి నా రైటింగ్ బాగోదు, యూనిక్గా ఆలోచించేంత బ్రెయిన్ నాకు లేదు. నువ్వేం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా? కంగారు పడకండి సార్, ఉల్లిపాయలు వేగంగానే వంట అయినట్టు కాదు. మీకు విషయం చెప్పనా? మందెక్కువ తాగినా దమ్మెక్కువలైనా బాడీలో రెసిస్టెన్స్ పవర్ తగ్గి ఇలా చిన్న చిన్న వాటికి కళ్ళు తిరిగి పడిపోతారు. హ్యాపీ? జగదీష్ గారు, ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫణి గారు ఈ కథ మీకు చెప్తున్నప్పుడు టైటిల్ ఫిక్స్ చేశారు, పాకశాల అని చెప్పారు. చాలా వరకు ఈ టైటిల్ నెగిటివిటీ, పాజిటివిటీ, నెగిటివిటీస్ అని పక్కన పెడతారు. అసలు టైటిల్ అన్నప్పుడు ఏం టైటిల్ అసలు మీరు అర్థం జనంకి వెళ్తుందా అసలు? పాకశాల డౌట్ ఏమి వచ్చింది అసలు? ఫస్ట్ యాక్చువల్గా పనినప్పు రెండు సీన్స్ చెప్పిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాను, ఎక్సైట్ అయ్యాను. ఫస్ట్ రాజకీయం చెప్పారు, దాంట్లో పాకశాల అన్నారు. పాకశాల అంటే ఫస్ట్ నాకే తెలియదు. అడిగాను ఏంటంటే వంటగది పూర్వంలో పెట్టి చెప్పేవాడు, మారుద్దామని చెప్పాను. చాలాసార్లు చెప్పాను మారుద్దాం, లేదంటే ఒకసారి సబ్జెక్ట్ మొత్తం అంతా వినండి, దాని తర్వాత మీరు చెప్పండి టైటిల్ మారుతాం, ఇలా మారుతాం, అలా మారుతాం అని చెప్పండి. మారుతాం కథ చెప్పారు. చెప్పిన తర్వాత నాకు అనిపించలే మార్చాలి అని అనిపించలే. సో ఫైనల్గా టైటిల్ తోటి, సినిమా తోటి మీరు హ్యాపీ? చాలా హ్యాపీ. నేను అల్టిమేట్గా చెప్పొచ్చు ఒకటంటే, ఆడియన్స్ ఈ కథలో వాళ్ళకి తెలిసిన కళాకారులు లేకపోవచ్చు, లేదా వాళ్ళకు నోటెడ్ ఉన్న సాంకేతిక నిధులు లేకపోవచ్చు, బట్ ఈ కథ వాళ్ళకి నచ్చే కథ ఉంటుంది, వాళ్ళకి నచ్చే పెర్ఫార్మెన్స్ ఉంటుంది, వాళ్ళది 2 గంటలు కట్టుపడేసే కథనం ఈ సినిమా ఉంది. నేను అనుకోవడం డెఫినెట్గా దే ఎంజాయ్ హ్యాపీ. సో పాకశాల టైటిల్ గురించి, పాకశాల సినిమా గురించి, పాకశాల పోస్టర్ గురించి మా ప్రొడ్యూసర్ రాజకీయం గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిస్టర్ జగదీష్ గారు, ఆర్టిస్ట్ జగదీష్ గారు న్యూస్ ఎలా పంచుకున్నారు. ఒక్క నిమిషం.